మన బుధవారం షో పేరు టెక్కీల వీధి స్వభాషలో సోది. అనిల్, ఏంట్రా నీ చేతులకేంటి గోల్డ్ లేవేంటి అసలు? అవునరా, నా గోల్డ్ అన్నీ కూడా బోల్డ్ అని నెయిల్ బైటింగ్ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ కొరికేశాను. కల్కటా నైట్ రైడర్స్ గెలిచినా గోల్డ్ కొరికేస్తున్నాను. డెక్కన్ చార్జర్స్ గెలిచినా కూడా గోల్డే కొరికేస్తున్నాను. నెయిల్ బైటింగా, నెయిల్ ఈటింగా? ఓ అయినా ఐపీఎల్ జరిగాయి కదా మ్యాచెస్. క్రికెట్ నాకు పెద్ద టచ్ లేదులే. క్రికెట్ నీకు టచ్ లేదా? అరే, ఆ మాట ఎక్కడ అనకరా బాబు. నీకు దేశభక్తి ఉందా లేదా అని చెప్పి నిలదీస్తారు జనం. కరెక్టే, దేశభక్తి గీతాలు గుర్తు లేకపోయినా ఎవ్వరేమనరు. టెండూల్కర్ రికార్డులు మర్చిపోతే మటుకు పిచ్చి తిట్లు తిడతారు జనం. అందుకేరా, కనీసం క్రికెట్ వచ్చినట్టు యాక్టింగ్ అయినా చేయరా. ఇలాంటి క్రికెట్ ఫ్యాన్స్ ముందు కాస్త నీ పరువు కాపాడుకో. యాక్టింగ్ చేయాలా? రంగస్థలంలో అంటే నేను చెవి కోసుకుంటాను, నీకు తెలుసు కదా. పాంచాలి పంచభత్రుక. ఆ యాక్టింగ్ కాదు బాబు, క్రికెట్ యాక్టింగ్. ఎవరన్నా గ్రూప్లో క్రికెట్ మాట్లాడుకుంటున్నారనుకో, వాళ్ళని తప్పించుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడగాలి. లైక్, ఓ టెండూల్కర్ మళ్ళీ సెంచరీ చేశాడా? అబ్బా, ఆ సెహ్వాగ్ ఎప్పుడు అంతే, ఏదో ఒకటి ఊపేస్తాడు. ధోనికి లక్ ఎక్కువ లేదు, లక్ చాలా ఎక్కువ, ఇలా అనమాట. ఓహో, అయితే మన కర్మకాలి టెండూల్కర్ సెంచరీ చేయలేదనుకో, లేదా సెహ్వాగ్ ఒక ఊపుడు ఊపలేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? మరదే క్రికెట్ తెలియకపోవడం అంటే. టెండూల్కర్ ఎప్పుడు సెంచరీలు చేస్తూనే ఉంటాడు, సెహ్వాగ్ ఎప్పుడు ఊపుతూనే ఉంటాడు, ధోనికి ఎప్పుడు లక్ ఎక్కువే. ఓ, చాలా థ్యాంక్స్ రా, క్రికెట్ సర్కిల్స్లో నా పరువు కాపాడావు. అరే, ఈసారి ఎలాగో ఐపీఎల్ పోయింది కానీ వచ్చేసారైనా మన డెక్కన్ చార్జర్స్ చెన్నైని సూపర్ కింగ్స్ని ఓడిస్తారో లేదో. డెక్కన్ చార్జర్స్ చెన్నయ్యా? ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచా అంత ఫీల్ అవ్వడానికి? మన చెన్నైతో మన హైదరాబాదే కదా ఆడుతున్నారు. అమ్మా, ఐపీఎల్ వచ్చాక మన చెన్నై లేదు, మన ముంబై లేదు. పోయిన ఐపీఎల్లోనే మన డెక్కన్ని చెన్నై ఓడించినందుకు రగిలిపోతున్నాను రా నేను. అబ్బో, అంత ఫ్యాక్షన్స్ పెరిగిపోయాయి ఐపీఎల్లో. డెక్కన్ చార్జర్స్లో ఎవరు ఆడతారు? డెక్కన్ చార్జర్స్లోనా జేపీ డుమిని, క్రెయిగ్ వైట్, డేల్ స్టర్న్. మరి చెన్నైలో? మైక్ హస్సీ, మార్నీ మార్కెల్ బౌలింగరు. ఆగాగు, హైదరాబాదులో క్రెయిగ్ వైటా? ఉమ్, క్రెయిగ్ వైట్ ఎప్పుడైనా హైదరాబాదీ దమ్ బిర్యానీ తిన్నాడా? కనీసం ఆటో రిక్షా అయినా ఎక్కాడా? డెక్కన్ చార్జర్స్ గురించి అంత ఫీల్ అయిపోతున్నావు? అరే, ఇన్నిసార్లు దమ్ బిర్యానీ తినాం, మనమేం చేశాను రా డెక్కన్ చార్జర్స్కి? దమ్ బిర్యానీ మనకి ఏమిచ్చిందని కాదురా అడగాల్సింది, మనం దమ్ బిర్యానీకి ఏమిచ్చామని రా అడగాలి. అసలే ఇండియాలో కరప్షన్ పెరిగిపోతోంది, రోడ్లు బాలేవు. ఇలాంటి విషయాల గురించి పట్టించుకోకుండా చెన్నై గొప్ప, కలకత్తా గొప్ప, ఈ విషయాలు అవసరమా? పా, అవన్నీ ఆటల్లో అట్టిపండురా, మన అంతా ఒకటే. నీకు తెలియదులే కానీ వింటున్నారుగా శ్రోతలారా, ఇవాల్టి మన టాపిక్ పేరు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు. చాలాసార్లు మనం టైం లేక ఎవరో మ్యాచ్ చూస్తున్నారనుకోండి, వెళ్ళి ఎవరు సార్ బ్యాటింగ్ అనేసి ఊరుకుంటాం. టెండూల్కర్ ఇంకా ఆడుతున్నాడా అని కూడా అడుగుతాం. ఆడుతున్నాడు అంటే పోన్లీ, ఆడితే మంచిదేలే అనేసి వెళ్ళిపోతాం. ఇంతకీ మన లాంగ్ వీకెండ్లో ఏం చేసావు నువ్వు? నేను హడావిడి పడి ఏదో చేసేనురా. ఏం చేయాలని లాంగ్ వీకెండ్ గురించి లాంగ్ థాట్స్ ఆలోచించాను. అంటే ఏమీ చేయలేదన్నమాట. అవును, ఇంకో లాంగ్ వీకెండ్ చరిత్రలో కలిసిపోయిందిరా బాబు. కానీ అరే సుధాకర్, ఈ బోరింగ్ విషయాన్ని క్రికెట్ కామెంటరీలో చెప్పాననుకో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రోయ్. నీ బోరింగ్ విషయాలు తర్వాత విందాం, ముందు మనకు ఒక కాల్ వచ్చింది. అదిరా, నీ బోరింగ్ విషయాలు క్రికెట్ కామెంటరీలో చెప్తా అంటావు. అవునరా, నువ్వు క్రికెట్ కామెంటరీలో చెప్పిన రామ్ గోపాల్ వర్మ దాని మీద సినిమా తీసిన ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని నాకు నమ్మకం లేదు. అవునా? అయితే చూడు, శుక్రవారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం దాకా నా లాంగ్ వీకెండ్ విషయాలన్నీ కూడా క్రికెట్ కామెంటరీలో చెప్పి నిన్ను విసిగిస్తాను. మొదలుపెట్టు మరి. సరే, స్టార్ట్ చేస్తున్నాను. శుక్రవారం సాయంత్రం నేను నెమ్మదిగా ఆఫీస్ నుంచి బయటికి వస్తూ అందరికీ విష్ లాంగ్ వీకెండ్ అని విష్ చేశాను. ఈ వీకెండ్ నీ కెరియర్లో అతి ముఖ్యమైన లాంగ్ వీకెండ్ కదా? అవును, ఈ వీకెండ్ ఎంజాయ్ చేస్తానా లేదా అని టాస్ వేయడానికి వెళ్ళాను. హెడ్స్ అంటే ఎంజాయ్ చేస్తాను, టైల్స్ అంటే సోఫాలో మన్ను తిన్న పాములా పడి ఉంటావు. ఓ టైల్స్ వచ్చింది, మరి ఇప్పుడు ఏమంటావు? నా టీం టాస్ మీద డిపెండ్ అవ్వదు. నేను హెడ్స్ వచ్చినా మన్ను తిన పాములానే పడుంటాను, టైల్స్ వచ్చినా మన్ను తిన పాములానే పడుంటాను. అనిల్ మన్ను తిన్న పాములా ఉందామని డిసైడ్ అయ్యాడు. మరి మ్యాచ్ మొదలవుతోంది. ఒక బ్రేక్ తర్వాత అనిల్ బ్యాటింగ్ చూద్దాం. సాటర్డే రోజు నెమ్మదిగా నిద్ర లేచాను. ఇంకా చాలా వీకెండ్ ఉంది కదా ముందు అని చెప్పి పిచ్ మీద సెటిల్ అవుదామని, అంటే మంచం మీద సెటిల్ అవుదామని రన్స్ కొట్టకుండా చాలాసేపు అట్లాగే ఉండిపోయి పడుకున్నాను. ఓ, పిచ్ కండిషన్స్ అలవాటు పడ్డానికి అనుకుంటా అలా మంచం మీద పడుకున్నావు. మధ్యాహ్నం వచ్చింది లంచ్ టైంకి మా కెప్టెన్ అంటే మా ఆవిడ నుంచి మెసేజ్ వచ్చింది, రన్ రేట్ పెంచమంది. ఈ పిచ్ మీద ఎన్ని రన్స్ చేస్తే బాగుంటుందో తెలియట్లేదు. కనీసం 2 సార్లు మాల్కి వెళ్ళడం, ఒక సినిమా, ఒక రెస్టారెంట్, ఏ స్కోర్
అయినా చేస్తే కష్టం అనిపించింది. ఇంతలో ఒక ఫోన్ తీసుకుందాం, మళ్ళీ మన వీకెండ్ అప్డేట్లోకి వెళ్దాం. కనీసం 2 సార్లు మాల్కి వెళ్ళాలి, ఒక సినిమా, ఒక రెస్టారెంట్, ఏ స్కోర్ అయినా చేయడానికి కష్టం అనుకున్నాను. కానీ టీవీలో అప్పుడే మంచి సినిమా మొదలైంది. అంటే ఆస్కింగ్ రన్ రేట్ పెరిగిపోయిందనమాట. మీ కెప్టెన్ అంటే మీ ఆవిడ పించ్ హిట్టింగ్కి దిగి ఉంటుంది. పించ్ హిట్టింగ్ కాదు, డైరెక్ట్ గా పించింగ్కే దిగింది. మ్యాచ్ ఇంకా మిడిల్ ఆర్డర్ చేతిలో ఉంది. సండే మిడిల్ ఆర్డర్ వస్తుంది. బ్యాటింగ్ లైనప్ మారిస్తే మంచిది. ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో లాండ్రీ చేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. అలాగే డీప్ మిడ్ వికెట్ లో అంటే సన్నీవేల్ లో గ్రాసరీస్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ మార్చాను. సండే ఎర్లీ మార్నింగ్ లేచాను. మిడిల్ ఆర్డర్ ఇప్పుడు కొన్ని రన్స్ అర్జెంట్ గా చేయడం అవసరం. క్రికెట్ లో లాస్ట్ బాల్ వేసేదాకా ఏమీ చెప్పలేము. సండే మార్నింగ్ అంటే నా బాల్యమిత్రుడు రవి కాల్ చేశాడు. ఆ స్పెల్ లో ఇంకా రన్స్ రాలేదు. ఓ బౌలింగ్ చాలా టైట్ గా ఉంది. మా కెప్టెన్ అంటే మా ఆవిడ ఫోన్ తీసి విసిరి కొట్టింది. ఇంకా చేసేది లేక గ్రాసరీస్ కి వెళ్ళాను. ఆస్కింగ్ రన్ రేట్ ఓవర్ కి పెరుగుతోంది. సన్నీవేల్ కి వెళ్ళాక ఎందుకు బయటకు వచ్చానన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. ఇక ఏదో ఒక మిరకిల్ జరిగితే గానీ ఈ లాంగ్ వీకెండ్ ని కాపాడే అవకాశం కనిపించట్లేదు. కానీ క్రికెట్ లో లాస్ట్ బాల్ అయ్యేదాకా ఏం జరుగుతుందో చెప్పలేము. జాంబా జ్యూస్ లో ఒక జ్యూస్ తాగాను. వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఆఖరి 5 ఓవర్స్ అంటే సోమవారం మాత్రమే మిగిలింది. మండే మీద అందరికి హోప్స్ ఉన్నాయి. మండే అయ్యేసరికి బ్యాటింగ్ పవర్ ప్లే తీసుకున్నాను. మా ఆవిడ్ని మాల్ కి తీసుకెళ్తానని చెప్పాను. కార్ మాల్లో పార్క్ చేశావు. మాల్ దగ్గరలో పార్కింగ్ లాట్ దొరికింది. మంచి పార్కింగ్ స్పాట్ దొరికిందని నీ మతి పోయింది ఆనందంతో. మాల్లోకి ఫాస్ట్ గా నేనే ఫస్ట్ వెళ్ళాను. రష్ లేదని ఎంతో ఆనందపడుతుంటే అప్పటికి కానీ తెలియలేదు మాల్ క్లోజ్డ్ అని. ఆ రోజు లాంగ్ వీకెండ్ కి మాల్ క్లోజ్ అని నీ లాంగ్ వీకెండ్ ప్లాన్స్ మటాష్ అయ్యాయి అన్నమాట. చూసావా, నా లాంగ్ వీకెండ్ విషయాలని క్రికెట్ కామెంటరీలో చెప్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. వింటున్నారు కదా శ్రోతలారా, మీ లైఫ్ లోని బోరింగ్ అంశాలని క్రికెట్ కామెంటరీలా చెప్పి సరదా క్రికెట్ టీమ్స్ సిటీలుగా విడిపోయాయి. ఇంకా విడిపోతాయేమో నాకు అనిపిస్తోంది. అంటే హెచ్పిఎల్ హైదరాబాద్ ప్రీమియర్ లీగ్, సిపిఎల్ చెన్నై ప్రీమియర్ లీగ్, ఇలాగా. చెన్నై ప్రీమియర్ లీగ్ కాదురా, ఇంకా చిన్నగా కాలనీలుగా విడిపోయి టీమ్స్ తయారవుతాయేమో అని నాకు అనిపిస్తోంది. ఆ ఫ్రాంచైజీలని ఎవరో కాదురా, మన సినీ తారలు కొంటారేమో నాకు అనిపిస్తోంది. అంతేకాదు ఓల్డ్ యాక్టర్స్ అంతా కలిసి చిక్కడపల్లి చాచాస్ అని పేరెడితే ఎలా ఉంటుంది? ఓ బాగుంటుంది. అలాగే కొత్త జనరేషన్ వాళ్ళంతా బేగంపేట్ బచ్చాస్ అని పెడితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సన్నివేశం ఒకసారి ఊహించుకుందామా? ముందుగా రావు గోపాలరావు గారు కామెంటరీ చెప్తూ టాస్ వేస్తే ఎలా ఉంటుందో చెప్పు. హలో టాస్కి సిద్ధమేనా? బొమ్మ లేక బొరుసా? చిక్కడపల్లి చాచాస్ నాగేశ్వరరావు గారు బొమ్మ చెప్పి ఓడిపోయారు. ఏమిటి మీ అభిప్రాయం దీనిపై? దేరు టాస్ ఓడిపోతారు, అది కలలో కూడా ఊహించలేదు. ఇట్లో ఎన్నిసార్లు బొబ్బ వేసినా బొబ్బే వచ్చేది. ఆ దాదానికి 2 వైపులా బొబ్బ ఉంటుందని నేను అనుకున్నారు. కుమిలిపోకండి నాగేశ్వరరావు గారు, టాసు ఓడినా మ్యాచ్ గెలవచ్చు. టాసు గెలిచిన చిరు గారు ఏమిటి మీ అభిప్రాయం దీనిపై? నేను గత 6 నెలలుగా క్రికెట్ కూడా పక్కన పెట్టి టాస్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు దక్కింది. పిచ్ కండిషన్స్ కూడా మాకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. టాస్ అయ్యింది. చిరు టీం అంటే చిక్కడపల్లి చాచాసిని బ్యాటింగ్ కి దింపారు. ముందు ఓం ప్రథమం అంటే ఓపెనింగ్ అన్నమాట. శోభనబాబు కృష్ణ బౌలింగ్ అంటే విసురుకాడు బాలయ్య బాబు అన్నమాట. అప్పుడు బాలకృష్ణ గారు బౌలింగ్ చేస్తారు. వేసే ముందు కృష్ణ గారితో, కృష్ణ గారు మా బేగంపేట బచ్చాస్తో పెట్టుకోకండి, మేము ఆటల్లో అరటిపండు కాదు, నేను బౌలింగ్ చేస్తా, పేస్ బౌలింగ్ చేస్తా. ఏం మాట్లాడుతున్నారు? ఈ చిక్కడపల్లి చాచాస్తోనా మీ ముందుగా స్పిన్ వేస్తాను అని ఆశ చూపెట్టి మరి నన్ను దింపారు. నేను హెల్మెట్ కూడా పెట్టుకోకుండా మైదానానికి వస్తే ఇప్పుడు నా కళ్ళ ముందే పేస్ వేస్తారా? ఇదెక్కడ అన్యాయం? అనగానే బాలయ్య గారు కృష్ణకి వేస్తారు బౌలింగ్. కృష్ణ గారు బౌల్డ్ అయిపోతారు. అప్పుడు బాలయ్య బాబు, అంకుల్ ఇవేవి మనసులో పెట్టుకోవద్దు, రణరంగంలో మిత్రులు లేరు, ఉండబోరు అనగానే కామెంటేటర్ రావు గోపాలరావు గారు మళ్ళీ, ఇప్పుడు పరిస్థితుల్ని సమీక్షించడానికి కెప్టెన్ నాగేశ్వరరావు టాప్ ఆర్డర్ అంటే ముందు వరుసలో బ్యాటింగ్ అంటే ఊక కొట్టుడు గాని వాళ్ళ అబ్బాయి నాగార్జున బౌలింగ్. ఓహో నాగేశ్వరరావు గారు ఎల్బిడబ్ల్యూ అంటే పుల్లల ముందు కాళ్ళు అయ్యారు అనమాట. నాగార్జున నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు, నా కాళ్ళు పుల్లల బుద్ధి ఉన్నాయా? లేవు కదూ? నాన్నగారు, ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కావాలంటే 3rd అంపైర్కి అప్పీల్ చేద్దాం. అప్పుడు ఎంపైర్ అయినటువంటి కోట గారు, అవ్వా ఇంత ఎంపైర్ని నన్ను పెట్టుకుని స్ట్రైట్ ఆన్ 3rd ఎంపైర్కి వెళ్తారంట్రా
అవును, 3వ అంపైర్నే ఆశ్రయిస్తాం. బ్యాడ్ టైం అంటారు కోట. అప్పుడు థర్డ్ ఎంపైర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు. ఆయన, నేను అవసరం లేదని హాయిగా తెలుగు సినిమా ఛానల్ చూస్తూ కూర్చున్నారు. ఈ మ్యాచ్ను అసలే పట్టించుకోలేదు. థర్డ్ ఎంపైర్ అవసరం రాదనుకున్నారు. దిక్కుమాలిన మ్యాచ్ చూస్తూ ఉంటే తీర్పు ఎలా ఇవ్వగలను? అవుట్ అంటే చిక్కడపల్లి చాచాసు కోపం, నాట్అవుట్ అంటే బేగంపేట బచ్చాసు కోపం. ఇది నాకు అగ్ని పరీక్షగానే మిగిలింది. పోనీ అవుట్ చెప్దాం, ఎవరూ పట్టించుకునేటట్టుగా లేరు అని అవుట్ ఇచ్చేస్తారు. అవమానం, ఇది భరించలేని అవమానం. నా కాళ్ళు బెల్లికలు తిప్పినా కూడా ఎల్బీడబ్ల్యూ ఇచ్చారు. శోభనబాబు గారు, మీరే పించ్ హిట్టింగ్ చెయ్యాలి అనగానే శోభన్ బాబు గారు రంగంలోకి దిగారు. నేను ఎంతో గొప్పగాడే మన టీం రన్ రేట్ని ఈ చేత్తో పెంచుదాం అనుకున్నాను, కానీ ఎవడో సైడ్ స్క్రీన్ ముందు తచ్చాడుతున్నాడో వాడిని పక్కకు పంపించండి. ఆ సైడ్ స్క్రీన్ ముందర తిరుగుతున్నది ఎవరో కాదు, వేణుమాధవ్ గారు అనమాట. వేణుమాధవ్ గారు ఇలా అంటారు, ఏదో పొట్టిగా ఉన్నాను కదా అని కనిపించకుండా టికెట్ లేకుండా కొనుక్కోకుండా సైడ్ స్క్రీన్ వెనకాల దాక్కుని ఉంటే నన్ను కూడా పట్టేసుకున్నారే అంటారు. అప్పుడు కామెంటేటర్ రావుగోపాలరావు గారు, మరి వేణుమాధవ్ని ఇద్దరు రక్షక భటులు వచ్చి మరీ ఎత్తుకెళ్లారు. మ్యాచ్ మళ్ళీ ప్రారంభమైంది. చిక్కడపల్లి చాచాస్కి ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే సాంగత్యం కావాలి. ఓ ఇంతలో శోభన్ బాబు బంతిని గాల్లోకి గట్టిగా ఊపారు. ఇదిగో బ్రహ్మానందం, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూసావు కదా. మీడియం ఫేస్ వేస్తావా, గాల్లో కొట్టాను చూడు అని బంతిని గాల్లో కొడతారు. ఆ బాల్ని కొత్త యాక్టర్ తరుణ్ గారు క్యాచ్ పడతారు. పట్టగానే తరుణ్ గారు ఇలా అంటారు, శోభన్ బాబు గారు, మా లాంటి కుర్రాళ్ళకి క్యాచ్లు పట్టడం వెన్నతో పెట్టిన విద్య సార్. ఏదో ఆలోచిస్తున్నట్టుంటాం కానీ క్యాచ్లు బాగానే పడతాం సార్ అంటారు. అప్పుడు నాగేశ్వరరావు గారు నెక్స్ట్ బ్యాట్మెన్ని దింపుతూ, ఎస్వీఆర్ గారు, ఇక మిడిల్ ఆర్డర్ని మీరే కాపు కాయాలి. అప్పుడు ఓల్డ్ యాక్టర్ ఎస్వి రంగారావు గారు, ఆ డింగరులు నాతోనే పరాచకాలా, నా అస్త్ర శస్త్రచికిత్సలతో మాయా మత్స్యంద్ర మదీయ మహిమాన్వితముతో వారి గుడిల జడిల కుయూత్తులని నా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో చిత్తు చేసేదా అంటారు. అనగానే కామెంటేటర్ రావుగోపాలరావు గారు, ఎస్వీఆర్ జగ్గయ్య బ్యాటింగు, ఎస్వీఆర్ గట్టిగా ఊపారు బ్యాట్ని, పరుగు తీయనని ససేమిరా బయటికి దాటనని క్రీజ్ దగ్గరే నిలబడిపోయి ఉన్నారు. డింగరి, నాకు 4లు 6 లేరా సరిసాటి, సింగిల్స్ సరిపడవరా డింగరి. అప్పుడు జగ్గయ్య గారు, ఏదో మీతో చిన్న పార్ట్నర్షిప్ చేసి 4 అంటే 4 పరుగులు తీద్దామనుకున్నారు ఎస్వీఆర్ గారు, అది నాకు చిక్కలేదు. అప్పుడు నాగేశ్వరరావు గారు, కబాత్ రేలగ్గి గారు, మీరే టైలెడ్డర్, ఏదో గుడ్డిలో బెల్ల 2 పరుగులైరా చెయ్యండి. అప్పుడు ఓల్డ్ యాక్టర్ రేలంగి గారు, ఏం బాబు, నేను నీకు తప్ప ఇంకెవరు దొరకలేదటయ్యా, నేను ఇప్పుడు 12th మ్యాన్ కింద ఫిక్స్ అయిపోయాను బాబు, అసలు నేను టీం యూనిఫామ్ కూడా కుట్టించుకోలేదయ్యా బాబు, నన్ను వదిలేసేయి అంటారు. అన్నాక నాగేశ్వరరావు గారు, సిఎస్ఆర్ గారు, ఇక బీరే రగప్రవేశం చెయ్యాలి అంటారు. అనగానే సిఎస్ఆర్ గారు, ఓల్డ్ యాక్టర్ సిఎస్ఆర్ గారు వచ్చి, అస్తు నా మాయాజాలంతో ఆ ఉదయ్ కిరణ్, తరుణ్ ఇలాంటి కుర్రకారంతా ఆట కట్టిస్తాను, 10 లెగ్ బైస్ అయినా చేసి వస్తాను అంటారు. ఇప్పుడు రావుగోపాలరావు గారు, ఆఖరిగా సిఎస్ఆర్ గారు దిగారు, మరి ప్రతి బంతిని చేత్తో విసిరి కొడుతున్నారు, ఉదయ్ కిరణ్ మధ్యలో ఏదో అంటున్నాడు. అప్పుడు ఉదయ్ కిరణ్, మీ పెద్దోళ్ళున్నారే, మీకు ఆటలు రావు సార్ అంటారు. అంటే అప్పుడు పక్క నుంచి సీరియస్గా వెంకటేష్ బాబు వచ్చి, మీ పేరేంటో నాకు తెలియదు, మీ పేరు సిఎస్ఆర్ అని అందరూ అనుకుంటారు, కానీ బంతి బ్యాట్కి లొంగుతుంది కానీ చేతికి కాదు సార్, మీరు హ్యాండిల్తో బాల్ అయ్యారు, మీ టీం అంతా ఆల్అవుట్ అయింది అని చెప్పి ఆ విధంగా బేగంపేట్ బచ్చాస్ చిక్కడపల్లి చెంచాస్ని ఓడిస్తారు. సదా సంగతి మొదలు పెట్టమంటావా? సరే అయితే, రాష్ట్రంలో కుక్కల బెడద అతిగా పెరిగిపోయింది. కుక్కల కాటుకు వల్ల రేబీస్ సోకుతోంది జనానికి. ఇదివరకు సంఘ విద్రోహక శక్తుల్ని పట్టుకోవడానికి కుక్కల్ని వాడేవారు పోలీసులు. ఇప్పుడు కుక్కల్ని పట్టుకోవడానికి సంఘ విద్రోహక శక్తుల్ని వాడదాం అనుకుంటున్నారు. అన్నా హజారే జరుపుతున్న కరప్షన్పై పోరాటం ఆయన ముందుకు వెళ్లట్లేదని గవర్నమెంట్ని తీవ్రంగా ఖండించారు. ఎప్పటికీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై గవర్నమెంట్ స్పందిస్తూ తీహార్ జైల్లో కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న ఎంపీలు బయటకు రాగానే బిల్లుని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. అమెరికా
దేశ స్థాయిలో జరుగుతున్న స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లో ఒక శానోజే బాలిక లాస్ట్ రౌండ్ దాకా వచ్చి మొన్ననే ఓడిపోయింది. అతి క్లిష్టమైన రౌండ్స్లో గెలుచుకుంటూ ఆమె ఆఖరి రౌండ్లో శానోజే స్పెల్లింగ్ అడిగితే SANOSE అనడం వల్ల ఆమెని ఎలిమినేట్ చేయడం జరిగింది. మన యువ నటుడు రాణా హిందీ సినిమా చేయడం మనకు తెలిసింది. ఆయన ఇంకో 2 హిందీ సినిమాలు కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో తెలుగువారు కేవలం బొంబాయి నుంచి మనం యాక్టర్లను తెచ్చుకోవడమే కాక మన యాక్టర్ని కూడా బొంబాయికి పంపించడం ఎంతో గర్వకారణమని ఫీల్ అవుతున్నారు. భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి తారాస్థాయిలో ఉన్నారా? ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మన దగ్గర ఇవాళ మరి ఆషామాషి వ్యక్తి కాదు, సాక్షాత్తు మన బ్యాటింగ్ సెన్సేషన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మన ప్రవాసవాణి స్టూడియోలో ఉన్నారు. మరి టెండూల్కర్ జీ నమస్కారం. నమస్కారం. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆహా, మా షో కోసం మీరు తెలుగు కూడా నేర్చుకున్నారు, చాలా సంతోషం టెండూల్కర్ గారు. మరి వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఎలా ఉంది మీకు? ఒక చిన్న పిల్లాళ్ళ ఎగిరి గెంతేస్తున్నాను, పిచ్చి దగ్గర అంతా గెంతుతున్నా నేను. మరి మీరు ప్రజలకి హాని కలిగించే ఎటువంటి మరి పదార్థాలు మీరు అడ్వర్టైజ్ చేయరు, మరి సిగరెట్లు ఆల్కహాల్ లాంటివి మీరు ఎప్పుడు అడ్వర్టైజ్ చేయరు, మరి దీనికి కారణం ఏంటంటారు? నా గొంతే కాదు, నా మనసు కూడా ఎప్పుడు మెచ్యూర్ కాలేదు. ఇంకా నా చిన్నపిల్లాడి మనస్తత్వమే, అందుకే చిన్నపిల్లాడి విషయాలే నేను అడ్వర్టైజ్ చేస్తాను. మరి మీరు 16 ఏళ్ల వయసులో 16 ఏళ్ల వయసులో నేను కాదు, చంద్రమోహన్ శ్రీదేవి ఉన్నారు. భలే జోక్ చేశారు. అంటే మీరు 16 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టారు కదా, మరి 20 ఏళ్ళు పైగా అయింది. మరి మీరు రిటైర్మెంట్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించాను. నా గొంతు ఎప్పుడు మెచ్యూర్ అవుతుందో అప్పుడు నేను క్రికెట్ మానేస్తాను. అంటే ఎప్పటికీ ఆడుతూనే ఉంటారనమాట. అదే మన దేశానికి మన టీంకి శ్రీరామ రక్ష. జై ఇండియా,